జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. నిన్నటి రోజున రావణాసురుడు మారీచుడి హితవచనములు విని వాటిని పెడచెవిని పెట్టడం వరకు మనం చదువుకున్నాం. ఏమని చెప్పాడు మారీచుడికి రావణాసురుడు? బంగారు లేడి రూపంలో వెళ్ళి సీతమ్మకు కనిపించు, ఈ బంగారు లేడిని కావాలి అని సీతమ్మ తల్లి అడుగుతుంది. అప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఆ ఆశ్రమం నుంచి రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకువెళ్తే నేను చాలా తేలిగ్గా సీతమ్మ తల్లిని తీసుకొచ్చేసుకుంటాను, ఈ పని చెయ్యి అన్నాడు. దానికి మారీచుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఈ నూరుకుంటాడా? నేను రాజుని, నా చేతిలో చస్తావా లేదా నేను చెప్పిన పని చేస్తావా? ఇది ఆయన అడిగిన మాట. ఏమని అడిగాడు రావణాసురుడు? నువ్వు వెళ్తే బతుకుతావు, కనీసం బతుకుంటావు. లేదు వెళ్ళలేదు, నా మాట పెడచెవిన పెట్టి నువ్వు వెళ్ళకపోతే నేను రాజుని, నువ్వు నా మాట వినాల్సిన వాడివి, నువ్వు వినట్లేదు కాబట్టి నిన్ను నేనే చంపేస్తా. నువ్వు కాకపోతే ఇంకోటి చేసి పెడతాడు నాకు. నువ్వు ఒక్కడవేనేంటి? ఏదో ఫోన్లే, నా దగ్గర చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నావు, సీనియర్వి అని చెప్పి ఏదో నిన్ను అడుగుతుంటే నేను బతిమలాడుతున్నాను అనుకుంటున్నావా అని మా రావణాసురుడు గారికి కోపం వచ్చింది. నువ్వు వెళ్తే బతుకుంటావు, నేను చెప్పిన పని చేస్తే కనీసం బతుకుంటావు, లేదు అంటావా నేను చంపేస్తా. ఏం కావాలి నీకు అని అడిగాడు. మరి మారీచుడు ఏమన్నాడో మరి మనకి తెలియాలిగా. 2 ఆప్షన్స్ ఇచ్చాడు, చస్తావా వెళ్తావా. మరి ఆయన ఏం ఆలోచించాడో పాపం. నిన్నంతా ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆదివారం కదా, ఇవాళ సోమవారం. మరి ఇవాళ కూడా మనకు ఆన్సర్ తెలియకపోతే ఎట్లా? మారీచుడు ఏం చెప్పాడు? 41వ సర్గము. సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా నశించుట తథ్యము అని మారీచుడు రావణుని మరలా హెచ్చరించుట. రాజగర్వముతో రావణుడు తన స్థాయికి తగిన విధముగా ఆజ్ఞాపింపగా నిశాచరుడైన మారీచుడు ఆ రాక్షసరాజుతో ఇట్లు పరుషముగా పలికెను. ఓ నిశాచర, నీవిట్లు చేసినచో, సీతను అపహరించినచో భార్య పుత్రాదులతోడను అమాత్యులతోడ నీవు నశించుటయే గాక నీ రాజ్యమునందలి ప్రజలెల్లరును మృత్యువు పాలగుదురు. ఇంతకును నీకు సర్వనాశనము తెచ్చిపెట్టు ఈ ఉపదేశమును చేసిన ఆ దుర్మార్గుడెవడు? ఓ రాజా, నీవు సుఖ సంతోషములతో హాయిగా ఉండుట చూచి ఓర్వలేని ఆ పాపాత్ముడెవడు? నిన్ను ఈ మిషతో మృత్యు ద్వారము కడకు చేర్చుటకై ఇట్లు నూరు పోసిన వాడెవడు? సూటిగా నిన్ను ఎదిరింపలేని బలహీనులైన నీ రాక్షస శత్రువులు నీకంటెను బలశాలి అయిన శ్రీరాముని చేతిలో నీ చావును కోరుకొనుచున్నారనుట స్పష్టము. ఓ నిశాచర, ఈ దురాలోచనలకు నీ తలకెక్కించిన వాడెవడు? నిజముగా వాడు నీచుడు, నీకు హాని జరగవలెనని ఎదురు చూచుచున్నవాడు. స్వయంకృతాపరాధముల వలన నీవు నశింపవలయునని తలంచుచున్నాడు. ఓ రావణ, లోక విరుద్ధముగా శాస్త్రములకు వ్యతిరేకముగా ప్రవర్తించుచున్న నిన్ను ఆ పెడదారి నుండి మళ్లింపని నీ సచివులు నిజముగా చంపదగిన వారే. కాని నీవేళ వారిని చంపక ఉపేక్షించుచున్నావు. విశృంఖలముగా ప్రవర్తించుచు చెడు మార్గమున బడిన రాజును సత్పురుషులైన అమాత్యులు సర్వ విధములుగా ప్రయత్నించి సరి అయిన మార్గమునకు మళ్లింపవలను. నీవు అట్టి వాడవే అయినను నీ మంత్రులు నిన్ను సన్మార్గమునకు మరల్చుటలేదు. జయేచ్ఛగలవో రావణ, గుణవంతుడైన రాజు యొక్క అనుగ్రహము వలననే మంత్రులు ధర్మ మార్గమును అనుసరించుచు భోగ భాగ్యములతో తులతూగుచు పేరు ప్రతిష్టలను కూడా పొందుచుందురు. కాని రాజు గుణహీనుడైనచో సచివులేగాక తదితర జనులు కూడా సర్వ పురుషార్థముల నుండి భ్రష్టులై కష్టముల పాలగుదురు. ఓ రావణ, ప్రజల యొక్క ధర్మాచరణము గాని వారి శ్రేయస్సు గాని రాజు ప్రవర్తనను బట్టియే యుండును. కావున ఎట్టి పరిస్థితులలోనైనను రాజులు ధర్మ మార్గమున సుస్థిరులై ఉండవలెను. ఓ రాక్షసరాజా, క్రూర దండన ద్వారా రాజ్యమును పాలించుట అసాధ్యము. అట్లే ప్రజల మనోభావములకు విరుద్ధముగానున్నవాడు, ఇంద్రియ నిగ్రహము లేనివాడు రాజ్యమును పాలింపజాలడు.
ఎగుడు దిగుడుగానున్న నేలపై వేగముగా పయనించడి అశ్వములు అసమర్థుడైన సారథితో సహా నశించునట్లు తీక్షణములైన ఉపాయములను ఉపదేశించు మంత్రులు తమ సూచనల మీదనే ఆధారపడిన మంద బుద్ధి అయిన రాజుతో సహా నశింతురు. ధర్మ మార్గమున సాగిపోయేడి సాధువులలో పెక్కుమంది ఇతరుల అపరాధముల కారణముగానే సపరివారముగా నశించుచుందురు. ఓ రావణ, తోడేలు వలన మేకలు అపాయముల పాల్గొన్నట్లు క్రూరుడై ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు రాజు యొక్క పాలనలో ప్రజలు రక్షణ కరువై ఇక్కట్లకు లోనగుదురు. అట్లే క్రూరుడవు, దుర్బుద్ధివి, ఇంద్రియ నిగ్రహము లేనివాడవైన నీ పరిపాలనలో రాక్షసులందరూ తప్పక నశింతురు. శ్రీరాముని చేతిలో నేను మరణించుటి అన్నది యాదృచ్ఛికము, అనగా విధి నిర్ణయము. కాని నీవు బుద్ధిపూర్వకముగా చేయనున్న అకృత్యము వలన నీవు నీ సైన్యము మరణించుట అనున్నది మాత్రము శోచనీయము. శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్నును చంపును. కాని నీ చేతిలో మరణించుట కంటెను నీ శత్రువు చేతిలో, అనగా రాముని చేతిలో మృతి చెందుట వలన నా జన్మ తరించును. ఓ రాజా, నేను శ్రీరాముని సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపై పడగానే నేను మరణించినట్లు భావింపుము. కాని సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా హతమగుట మాత్రము తథ్యమని ఎరుంగుము. నన్ను వెంట నిండుకొని వెళ్ళి నీవు శ్రీరాముని ఆశ్రమము నుండి సీతను అపహరించుకొని వచ్చినచో నేను, నీవు, నీ బంగారు లంక కడకు ఈ రాక్షసులందరూ నశించుట ముమ్మాటికి నిజము. ఓ నిశాచర, నీ హితమునే గోరుచు నేను నిన్ను ఎంతగా నివారించుచున్నను. నీవు నా మాటను ఆలకించుటలేదు. అల్పాయుష్కులు ఆయుధీరినప్పుడు సన్మిత్రులు చెప్పిన మాటలను ఏ మాత్రము పరిగణింపరు. 42వ సర్గము. రావణ మారీచులు రథముపై పంచవటికి చేరుట. మారీచుడు మాయలేడి రూపమున ఆ ఆశ్రమమునందు సంచరించుట. సీతాదేవి దానిని చూచి ఆశ్చర్యపడుట. మారీచుడు రావణునితో ఇట్లు హితవచనములను పలికినను పిమ్మట ఆ రాక్షస ప్రభువునకు భయపడి అతడు దైన్యముతో సరే వెళ్ళుదము అని నుడివెను. ఓ రావణ, ఎల్లప్పుడును ధనుర్బాణములను ఖడ్గమును ధరించి ఉండేడి శ్రీరామునకు మరల నేను కనబడినచో నన్ను చంపుటకై అతడు అస్త్రమును ప్రయోగించుటయు అప్పుడతని చేతిలో నా జీవితము ముగియుటయు తథ్యము. శ్రీరాముని ఎదిరించిన వాడెవ్వడైనను ప్రాణములతో తిరిగిరాడు. రాముని ఎడ విరోధమును పెట్టుకొనిన నీవు మృత్యు ముఖమున చేరినట్లే. ఇప్పుడు ఇక్కడ ఉన్నది నీ ప్రతిరూపము మాత్రమే. అట్లే లోగడ రామునితో విరోధమును బూనిన నేనును మరణించినట్లే. ఓ నిశాచర, ధర్మాత్ముడవైన నీ ఆధీనములోనున్న నేను ఇంకేమి చేయగలను? ధర్మాత్ముడు కాదు. ఓ నిశాచర, దురాత్ముడవైన నీ ఆధీనములోనున్న నేను ఇంకేమి చేయగలను? ఇదిగో నీతో వచ్చుచున్నాను. నీకు మేలగుగాక. శ్రీరాముని చేతిలో నీవు ముడియుదువుగాక. మారీచుని మాటలకు రావణుడు మిగుల సంతుష్టుడై అతనిని గాఢముగా కౌగిలించుకొని ఇట్లు నుడివెను. ఓ నిశాచర, నా అభిప్రాయమునకు అనుగుణముగా నీవు పలికిన ఈ మాటలు నిజముగా వీరోచితములు. యథార్థముగా ఇప్పుడు నీవు మారీచుడవు. ఇంతవరకు నీవు సామాన్య నిశాచరుడవు మాత్రమే. ఈ నా రథము రత్న ఖచ్చితము. దీన్ని భయంకరమైన ముఖములు గల గుర్రములు పూంచబడి ఉన్నవి. నాతో కూడా వెంటనే దీనిని అధిరోహింపుము. సీతను ప్రలోభపెట్టుచు నీకు నచ్చిన రీతిగా సాగిపోమ్ము. రామ లక్ష్మణులు ఆ ఆశ్రమమున లేని సమయమున చూచి సీతను బలవంతముగా తీసుకొని వత్తును. అనంతరము రావణుడు, మారీచుడు విమానము వంటి ఆ రథమును ఎక్కి ఆ మారీచాశ్రమము నుండి వెంటనే బయలుదేరిరి. ఆ ఇరువురును రథము మీది పయనించుచునే పట్టణములను, వనములను, పర్వతములను, నదులను, వివిధ ప్రదేశములను, నగరములను దర్శించుచు దండకారణ్యమును చేరిరి. పిమ్మట రావణుడు మారీచునితో కూడి శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను. అనంతరము ఆ బంగారు రథము నుండి దిగి
రావణుడు మారీచుని చెయ్యి పట్టుకుని అతనితో ఇట్లనెను: ఓ మిత్రమా, అరటి చెట్లతో శోభిల్లుచున్న ఈ ఆశ్రమమే శ్రీరామునిది. మనము వచ్చిన పనిని వెంటనే ప్రారంభింపుము. రావణుని ఆదేశమును అనుసరించి మారీచుడు అప్పుడు మృగరూపమును దాల్చి శ్రీరాముని ఆశ్రమము ముంగిట సంచరింపసాగెను. మారీచుడు ధరించిన ఆ మృగరూపము మిగుల అద్భుతావాహముగా ఉండెను. దాని కొమ్ములు ఇంద్రనీలములు వలె మెరయుచుండెను. దాని ముఖము తెలుపు నలుపు వన్నెలతో మిశ్రితమై ఉండెను. దాని పెదవులలో ఒకటి ఎర్ర తామర వలెను, మరి ఒకటి నల్ల కలువ రీతిగను ఒప్పుచుండెను. చెవులు ఇంద్రనీలమణుల వలె విలసిల్లుచుండెను. మెడ కొంచెము పైకెత్తబడి ఉండెను. ఆ అధరము ఇంద్రనీలముల వలె ముదురు రంగుతో విలసిల్లుచుండెను. ఆ లేడి యొక్క ఉదరము మల్లె పువ్వుల వలెను, చంద్రుని రీతిగను, వజ్రమణి విధమునను తెల్లని కాంతులను ప్రసరింపజేయుచుండెను. పార్శ్వభాగములు నెమలి వన్నెల తోడ పద్మకేసరముల కాంతుల తోడ విరాజిల్లుచుండెను. గిట్టలు వైఢూర్యమణుల వలె ఒప్పుచుండెను. సంధి బంధములు పిక్కలు దృఢముగా ఉండెను. తోక పైకెత్తబడి ఇంద్రధనస్సు వలె పలువన్నెలతో మెరయుచుండెను. వివిధములగు రత్నములను బోలిన చుక్కలతో ఒప్పుచున్న ఆ లేడి నిగనిగలాడుచు మనోహరముగా ఉండెను. మారీచుడు కనులకింపు గొల్పెడి అట్టి మృగరూపమును పొంది శ్రీరాముని ఆశ్రమము వెలిసియున్న ఆ రమ్యమగు వనమునకే వెన్నెదెచ్చెను. ఆ రాక్షసుడు ధరించిన మృగరూపము అపురూపమైన అందములను చిందించుచు చూడముచ్చట గొల్పుచుండెను. వివిధములగు ధాతువుల వన్నెలు గలిగి సీతాదేవిని ప్రలోభ పెట్టుటకై ఆ మృగము ఆ పరిసరములలో గల పచ్చికలను మేయుచు అటూనిటూ తిరగసాగెను. అసంఖ్యాకములైన వెండి వన్నెల చుక్కలతో విలసిల్లుచు కనువిందు గావించుచున్న ఆ మృగము ఆయా వృక్షముల చిగురుటాకులను భక్షించుచు ఆ పరిసరములలో సంచరింపసాగెను. ఆ ఆశ్రమ సమీపమున గల అరటి తోటల కడకు చేరి సీతాదేవికి కనబడునట్లుగా నెమ్మదిగా అడుగులు వేయుచు గన్నేరు మొక్కల చెంతకు చేరెను. వీపు పైభాగమున కేసరముల వన్నెలతో విరాజిల్లుచున్న ఆ విచిత్ర మృగము శ్రీరాముని ఆశ్రమ సమీపమున నిర్భయముగా మసలుచుండెను. ఆ పసిడి లేడి 2 గడియల పాటు దూరముగా వెళ్ళి మరల అజటికి తిరిగి వచ్చుచుండెను. ఇట్లు పదే పదే పోవుచు వచ్చుచు అది అచట విహరింపసాగెను. ఆ లేడి కొంత తడవు ఆడుకొనుచుండెను. పిదప కొంతసేపు ఒకచోట కూర్చొనుచుండెను. ఒక్కొక్కసారి ఆశ్రమ ద్వారము దాకా వచ్చి తిరిగి లేళ్ల గుంపు కడకు వెళ్ళుచుండెను. మృగరూపమునున్న ఆ రాక్షసుడు లేళ్ల గుంపులో చేరి కొంత వడి సంచరించుచు సీతాదేవిని దర్శింపవలనన్నడి కాంక్షతో మరల ఆ ఆశ్రమము కడకు చేరుచుండెను. ఈ విధముగా అది చిత్ర విచిత్రములైన విన్యాసములతో అచట సంచరింపసాగెను. అచట వనములలో సంచరించడి జింకలను ఇతర జంతువులను దానిని సమీపించి తమ ఘ్రాణ శక్తితో అది సామాన్య మృగము గాదని ఎరింగి భయపడి దశ దిశలకు పారిపోసాగెను. ఇక్కడ మనుషులకి తెలియకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న మృగాలకు తెలిసింది. వచ్చింది సామాన్యమైనది కాదు, అది రాక్షస రూపంలో ఉన్నదని. మన చుట్టూ ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా మనకి తెలియకపోవచ్చు, కానీ మూగ జీవాలకి తెలుస్తాయి మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఎనర్జీ ఉందా అనేది. అది ఏ భయం లేకుండా అక్కడ కూర్చుంది, మనం అక్కడ తిరుగుతున్నా అక్కడ కూర్చుంది అంటే పర్వాలేదు. అక్కడ చుట్టూ చూస్తూ భయపడి పారిపోతుందా, ఏదో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. ఇక్కడ లేళ్లు కూడా అలాగే పారిపోతున్నాయి. అది లేడి కాదు, అది ఎంత అందంగా ఉండనివ్వండి, అది చూడడానికి ఎంత ముద్దుగా ఉండనివ్వండి, కానీ వాటి జాతికి తెలుస్తుంది కదా అది మంచిదా చెడ్డదా, లేదంటే అది మనల్ని ఏమన్నా చేస్తుందా అనేది. అవి గుర్తించాయి అది సామాన్యమైన లేడి కాదు అని. వాటి చుట్టూ ఉన్న లేళ్లు గుర్తించి బాబో ఇక్కడుంటే మనకి ప్రాణాలు తక్కువని చెప్పి అన్ని పారిపోతున్నాయి.
జాతి లక్షణమును బట్టి ఆ రాక్షసుడు మృగములను భక్షించువాడే అయినను తన రాక్షస స్వభావమును కప్పిపుచ్చుకొనుటకై ఆయా వనమృగములను స్పృశించుచుండేనే గాని భక్షించుటలేదు. భక్షిస్తే దొరికిపోతాడు కదా, ఆయన రాక్షసుడే, కానీ చుట్టూ ఉన్న లేళ్లతో ఏదో గడ్డి మేస్తున్నట్టే ప్రవర్తించాడు. కానీ చుట్టూ అంత మాంసం కనిపిస్తున్నా, అంత మిగిలిన లేళ్లు కనిపిస్తున్నా రాక్షసుడు ఏమాత్రం తొట్టుపాటు పడలేదు, ఏమాత్రం టెంప్ట్ అయిపోలేదు. వాటిని చూసి తినేయాలి అని అనిపించినా కూడా సైలెంట్ గా కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పని తినడం కోసం కాదు. అదే సమయమున చక్కని కనుతీరు గల సీతాదేవి పూలు కోయుటకై ఆశ్రమమున గల మొక్కల కడ చేరెను. మనోహరమైన ముఖ సౌందర్యము గల ఆ వైదేహి గన్నేరు కుసుమములను, అశోక పుష్పములను, మామిడి పువ్వులను కోయుచు అచట తిరుగుచుండెను. సీతాదేవి పెద్ద కాలము వనవాస జీవితము గడిపిన పరమ సాధ్వి. అక్కడికి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు అరణ్యవాసం ప్రారంభించి వనవాస దీక్ష తీసుకుని దాదాపుగా 13 సంవత్సరాలు ప్రారంభం అయిపోయిందిట. మిగుల శ్రేష్టమైనది ముత్యముల వంటి తెల్లని చుక్కలతో రమ్యమైనది అగు ఆ మృగమును రామపత్ని చూచెను. అందమైన పొలివరసలు పెదవులు గల సీతాదేవి రజత తామ్ర వర్ణములు గల వెంట్రుకలతో ఒప్పుచున్న ఆ లేడిని ఆశ్చర్యముతో కనులు పెద్దవిగా చేసి మక్కువతో చూచెను. అంతటా ఆ మాయలేడి రామపత్నియగు సీతాదేవిని చూచుచు ఆ వనమునకు వెలుగులను విరజిమ్ముచున్నదా అనునట్లు చిత్ర విచిత్రముగా సంచరించెను. జనక మహారాజు కూతురైన సీతాదేవి వివిధములకు రత్న శోభలతో విలసిల్లుచున్న అట్టి లేడిని ఇది వరలో చూచి ఎరుగదు. అందువలన ఆమె మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యెను. 43వ సర్గము. కపట మృగమును చూచి ఇది రాక్షసమాయ అని లక్ష్మణుడు సందేహమును ప్రకటించుట. కాని సీతాదేవి ముచ్చటపడి దానిని సజీవముగానైనను చంపి అయినను తీసుకొని రమ్మని శ్రీరాముని కోరుట. శ్రీరాముడు సీతాదేవి రక్షణ భారమును లక్ష్మణునిపై నుంచి లేడిని తీసుకొని వచ్చుటకై సిద్ధపడుట. చక్కని అవయవ సౌభాగ్యము గల సీతాదేవి పూలు గోయుచు ఒక ప్రక్కన బంగారు వన్నెల తోడ మరి ఒక పార్శ్వమున వెండి వన్నెల తోడ శోభిల్లుచున్న ఆ మృగమును పరిశీలించి చూచెను. మేలిమి బంగారు వన్నెగల ఆ సుందరి మిగుల సంతోషించినదై ఆయుధములతో రండు అని రామలక్ష్మణులను బిగ్గరగా పిలిచెను. వైదేహి పిలుపునందుకొని నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు ఆ ప్రదేశమును పరిశీలించి చూచుచుండగా ఆ మృగము వారి దృష్టిలో పడెను. అంతట లక్ష్మణుడు ఆ మృగమును చూచి శంకించుచు శ్రీరామునితో ఇట్లు నుడివెను. అన్నా, ఇది నిజమైన మృగము కాదు, రాక్షసుడైన మారీచుడే ఈ రూపంన ఇచటికి వచ్చి ఉండవచ్చును. వేట యందలి ఆసక్తితో ఈ వనమున సంచరించడి రాజులను కామరూపి అయిన రాక్షసుడు ఈ మాయామృగ రూపమున హతమార్చియుండెను. ఓ పురుష శ్రేష్ఠ, మారీచుడు మాయలమారి, అతడే ఈ మాయామృగ రూపమును ధరించి ఉండవచ్చును. ఇది గంధర్వ నగరము వలె చూచుటకు ఉన్నట్లుగా భాషించుచునే గాని వాస్తవముగా లేనట్టిదే. ఓ జగన్నాథ, చిత్ర విచిత్రములైన వన్నెలతో ఒప్పుచున్న ఇట్టి మృగము ఈ జగత్తునందు ఉండనే ఉండదు. కనుక నిస్సంశయముగా ఇది మాయామృగమే. మాయలేడి యొక్క శరీర సౌందర్యమునకు ఆకర్షితురాలైన సీతాదేవి అట్లు పలుకుచున్న లక్ష్మణుని వారించి చిరునవ్వు చిందించుచు శ్రీరామునితో సంతోషముగా ఇట్లనియే. ఓ ఆర్యపుత్ర, మిక్కిలి అద్భుతమైన అందచందములు గల ఈ లేడి నా మనస్సును దోచుకొనుచున్నది. దీనిని తీసుకొని రండు. ఓ మహాబాహు, ఇది మనకు క్రీడామృగము కాగలదు. మన ఆశ్రమ పరిసరములలో చూడముచ్చటైన పెక్కు జంతువులు సంచరించుచుండును. సవరపు మెకములు, చమర మృగములు, ఎలుగుబంట్లు, చుక్కలలేళ్లు, వానరములు, కిన్నర మృగములు ఇచట గుంపులు గుంపులుగా తిరుగుచుండును. అవి అన్నియును రూప సౌభాగ్యముచే మనోహరములే. కాని
దీనితో సరితూగగల మృగమును ఇది వరలో ఎన్నడును చూచియుండలేదు. వన్నె చిన్నెలను బట్టి ఇంపుగొల్పెడి మంద గమనమును అనుసరించియు శరీర కాంతి చేతను ఇట్టి మృగము నభూతో నభవిష్యతి. ఇది పలువన్నెలతో విచిత్రముగా ఉన్నది. దీని శరీరముపై గల రత్న బిందువులు ముచ్చట గొలుపుచున్నవి. ఈ మృగము చంద్రుని వలె ఆహ్లాదకరమై వనమునందంతటను తన శోభలను నింపుచున్నది. దీని రూపము అద్భుతమైనది. దీని కాంతులు అపూర్వములు. సర్వము స్వరము మధురమైనది. చిత్ర విచిత్రములైన దీని అవయవ సౌభాగ్యములు నా మనస్సును ఆకట్టుకొనుచున్నవి. ఈ మృగము ప్రాణములతోడనే మీకు పట్టుబడినచో అది ఎల్లరకును ఆశ్చర్యమును గొల్పుచు త్వరలోనే మనము వనవాసమును పూర్తి చేసుకొని మరల మన రాజ్యమునకు చేరుదము. అప్పుడు ఇది మన అంతఃపురమునకే ఒక అలంకారం కాగలదు. మీకును భరతునకును నాకును నా అత్తగారులకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యము ఆశ్చర్యమును కలిగించును. ఓ నరశ్రేష్ఠ, ఒకవేళ ఈ పసిడి లేది ప్రాణములతో దొరకనిచో దీని చర్మమైనను నాకు సంతోషమునే గూర్చును. మరణించిన ఈ జింక యొక్క బంగారు చర్మమును లేత పచ్చికలతో సిద్ధము చేయబడిన దర్భాసనముపై పరచుకొని నీతో కూడా కూర్చొనగోరుచున్నాను. నాథ, ఈ ఘోరమైన కార్యమునకు పతులను పురికొల్పుట ఉత్తమ స్త్రీలకు ఉచితము కాదు. కాని ఈ బంగారు లేడి యొక్క శరీర సౌందర్యము చూచుటతో నాలో అట్టి కుతూహలము ఏర్పడినది. ఆ మృగము యొక్క రోమముల బంగారు కాంతులను, మేలైన దాని కొమ్ముల యొక్క మణి శోభలను, దాని శరీరముపై తళుకులీనుచున్న బాల సూర్యుని కాంతులను, నక్షత్రము వలె మిలమిలలాడుచున్న చుక్కల వైభవములను చూచిన పిమ్మట ఆ రఘువరుడును ఆ లేడిపై వేడుకపడెను. సీతాదేవి పలికిన వచనములను వినిన పిమ్మట అద్భుతమైన దాని రూపమును వచనములను వినిన పిమ్మట అద్భుతమైన దాని రూపమును చూచి శ్రీరాముడు ముగ్ధుడాయను. సీతాదేవి ప్రేరణతోడుగాగా తమ్ముడైన లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు పలికెను. ఓ లక్ష్మణ, ఈ బంగారు లేడికై విదేహ రాజకుమారి పడుచున్న తపనను చూడుము. ఓ సౌమిత్రి, అపూర్వమైన రూప వైభవము గల ఇట్టి మృగము లభించుట దుర్లభము. ఇంద్రుని నందన వనమున గాని కుబేరుని ఉద్యానవనమైన చైత్ర రథమున గాని ఈ భూమండలమున మరి ఎక్కడైనను దీనికి సాటి కాగల మృగము ఉండుట అసంభవము. వివిధ రీతులలో ఉన్న రోమ రాజీయు తళతళ మెరియుచున్న బంగారు చుక్కలను ఈ మృగమును ఆశ్రయించి శోభిల్లుచున్నవి. ఇది ఆవులించుచున్నప్పుడు దీని ముఖము నుండి బయటకు వచ్చుచున్న నాలుక అగ్ని జ్వాలల వలె బాసిల్లుచు మేఘము నుండి వెలువడిన మెరుపు వలె విరాజిల్లుచున్నది. దీనిని పరికింపుము. దీని ముఖము ఇంద్రనీలమణులతో నిర్మితమైన పాత్ర వలె విలసిల్లుచున్నది. దీని ఉదరము శంఖ మత్యముల కాంతులతో విరాజిల్లుచున్నది. ఇట్టి అపురూపమైన మృగమునకై ఎవరి మనస్సు ప్రలోభపడదు. బంగారు వన్నెలతో వివిధములగు రత్నకాంతులతో తేజరిల్లుచున్న దీని దివ్య రూపమును గాంచి ఎవరి మనస్సు కుతూహలపడదు. అమాయకురాలైన మిథిలా నగర రాజకుమారి దీనికై ఆశపడుటలో ఆశ్చర్యమేమున్నది? ధనుర్ధారులైన రాజకుమారులు వినోదముగా వేటాడుటకై మహావనముల యందు విహరించుచు మాంసము కొరకును మృగములను చంపుచుందురు. ఇట్టి అద్భుత మృగ విషయమున ఆశగొనుటలో ఆశ్చర్యపడవలసినదే ఏముండును? వేట ప్రయత్నముతో వచ్చిన వారు మహావనములలో ధనములను, అంటే ఇక్కడ ధనములు అంటే ఏనుగులు వేటాడవుట వలన లభించు ముత్యములు మొదలగు వాటిని. ఏనుగు మొహంలో ఉంటాయట ముత్యాలు, నేను విన్నాను. వాటిని కూడా వాళ్ళు ఏనుగుల్ని చంపి ఆ ముత్యాలు తీసుకుంటారట. మణులు, రత్నములు, బంగారము మొదలగు వివిధములగు ధాతువులను సేకరించుచుందురు. ఓ లక్ష్మణ, బ్రహ్మ భావమును పొందిన తపస్వి సంకల్పం మాత్రము చేత పొందిన సంపద ఎంతయును ఉత్తమమైనదిగా భావింపబడును.
ఏలనన అది లోకహితకారియగును. అట్లే రాజులకు వనములలో లభించిన ఇట్టి అమూల్యమైన ధనము ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడును. లోక కళ్యాణార్థమై ముందు వెనక ఆలోచింపక అర్ధ సంపాదనకు పూనుకొనువాడే అర్ధి అని అర్థశాస్త్ర ప్రవీణులు పేర్కొందురు. కనుక అమూల్యమగు ఈ మృగ చర్మమును సంపాదింపవలను. శ్రేష్టమైన ఈ మృగము యొక్క ప్రశస్తమైన బంగారు చర్మముపై నేనును సీతాదేవియు ఆసీనులము కాగలము. నల్ల చారల ఇర్రి అంటే ఇక్కడ ఒక జాతి లేడీ అంట. నల్ల చారల ఇర్రి చర్మము అంటే అదో రకం జాతి. నల్ల చారల ఇర్రి చర్మము, బొట్ల ఇర్రి చర్మము, ఇది కూడా ఒక రక జాతి. లేళ్ళు జాతుల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఒక అదేమో నల్ల చారల ఇర్రి, బొట్ల ఇర్రి, ఈ రెండు వేరు వేరు జాతుల లేళ్ళు. ఇంకోటి ప్రేవేణి అని ఒక జాతి. ఇలా జాతులు చెప్పారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. నల్ల చారల ఇర్రి చర్మము, బొట్ల ఇర్రి చర్మము, ప్రేవేణి చర్మము ఉన్నితో సిద్ధపరచబడిన ఆస్తరణము, దీని స్పర్శ సుఖమును ఇయ్యజాలవు. లోకములో ఈ రెండే దివ్యములైన మృగములు. ఆకాశమున సంచరించు తారామృగము మృగశీర్ష నక్షత్రముట. భూమిపై సంచరించడి ఈ కాంచన మృగము. నీవు నాతో చెప్పినట్లుగా ఇది రాక్షసమాయయే అయినచో దీనిని నేను అవశ్యముగా చంపవలసినదే. క్రూరుడు దుష్ట స్వభావము గలవాడైన ఈ మారీచుడు ఇదివరలో వనములలో సంచరించుచు పెక్కుమంది మహర్షులను హింసించియుండెను. ధనుర్ధారులైన పెక్కుమంది రాజులు వేటకై ఈ దండకారణ్యమునకు వచ్చినప్పుడు వారిని ఈ రాక్షసుడు హతమార్చియుండెను. కనుక ఇతడు చంపదగినవాడే. పూర్వకాలమున ఈ దండకారణ్యమునందే వాతాపి అను రాక్షసుడు ఉండేవాడు. వాడు తాపసులను పరాభవించి కపటోపాయము చే వారి కడుపులలో చేరుచుండెడివాడు. కంచర గాడిదను గాని తేలును గాని వాటి సంతానమే గర్భమును చీల్చుకొని వచ్చి చంపినట్లు ఆ రాక్షసుడు మునీశ్వరులను హతమార్చుచుండెడివాడు. ఒకానొకప్పుడు ఆ వాతాపి లోభత్వమున మిగుల తేజస్వి అయిన అగత్స్య మహర్షి మునిగడకు వెళ్ళి అతనికి ఆహారమయ్యను. ఆ విధముగా అతడు ఆ మహర్షి కడుపులో చేరెను. శ్రాద్ధము ముగిసిన పిమ్మట ఆ రాక్షసుడు నిజరూపముతో ఆ ముని కడుపును చీల్చుకొని బయటకు వచ్చుటకు సిద్ధపడుచుండెను. అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో వానికిట్లని అను, ఓ వాతాపి, నీవు యుక్తాయుక్త విచక్షణ లేక నీ మాయాశక్తితో ఈ భూలోకమున పెక్కుమంది బ్రాహ్మణోత్తములను పరాభవించితివి. ఆ పాపములు చుట్టుకొని నీవు జీర్ణమైపోయితివి. ఓ లక్ష్మణ, ధర్మ నిరతుడను జితేంద్రియుడును అయిన నా వంటి వానిని మోసగించినచో ఈ మారీచ రాక్షసుడు కూడా ఆ వాతాపి వలెనే నశించును. అగస్త్యుని చేత వాతాపి వలె నన్ను చేరిన ఇతడును మడియక తప్పదు. ఓ సౌమిత్రి, నీవు ధనుర్బాణములతో సర్వసన్నద్ధుడవై ఇచటనే ఉండి మైథిలిని రక్షించుచుండుము. ఈమెను రక్షించుచుండుటయే మన ముఖ్య కర్తవ్యము. ఏ విధముగానైనను దీనిని తీసుకొని వచ్చుటకై వెంటనే బయలుదేరెదను. దీనిని సజీవముగానైనను చంపి అయినను తీసుకొని వచ్చెదను. ఓ లక్ష్మణ, ఈ మృగము యొక్క చర్మముపై మనసు పడిన సీతను రక్షించుచుండుము. ఈమెకు మృగ చర్మమే ముఖ్యము గావున మృగమును చంపి అయినను దాని చర్మమును తీసుకొని వచ్చెదను. నీవు ఇచటనే ఉండి ఏమరపాటు లేక సీతను రక్షించుచుండుము. ఓ లక్ష్మణ, ఒకే ఒక్క బాణముతో ఈ చుక్కల లేడిని వధించి దీని చర్మమును తీసుకొని శీఘ్రముగా వచ్చెదను. పక్షిరాజైన జటాయువు మిగుల బలశాలి, ప్రజ్ఞావంతుడు, సమర్థుడు. సీతా సంరక్షణ విషయమున అతని సహాయమున నీవు అప్రమత్తుడవై ఉండుము. అనుక్షణము ఈ పరిసరములలో రాక్షసుల వలన ప్రమాదము పొంచియుండును సుమా. మొత్తానికి రాముల వారు బయలుదేరారు. లక్ష్మణ్ణి సీతమ్మ తల్లికి కాపలా ఉంచారు. నువ్వు అంతగా భయపడితే మనకి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, జటాయువు, ఆయన్ని కొంచెం హెల్ప్ అడుగు,
నీకేమన్నా భయం వేస్తే ఆయనకి ఆయన వస్తాడు అని చెప్పారు.